అందరికీ నమస్తే. నేను మీ జోష్నా దిలీప్. జోడీ కిచెన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఈ రోజు రెసిపీ రవ్వ లడ్డు అండి. ఎలాంటి పండుగలకైనా, ఇంట్లో జరిగే శుభకార్యాలకైనా, తీపి తినాలని మనసు లాగిన మన తెలుగువారికి వెంటనే గుర్తొచ్చేది ఈ రవ్వ లడ్డు. దీనిని ఎంతో సులువుగా, తక్కువ సమయంలో చేసుకోవచ్చు. నేను చూపించబోయే రవ్వ లడ్డులో మనం ఎలాంటి నెయ్యి అనేది వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో క్విక్‌గా, ఈజీగా అండ్ ఇన్‌స్టాంట్‌గా చేసుకోవాలనుకుంటే గనక ఈ సింపుల్ రవ్వ లడ్డుని ఖచ్చితంగా ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపించే విధంగా పర్ఫెక్ట్ కొలతలతో గనక మీరు చేస్తే రవ్వ లడ్డు అనేది చాలా స్మూత్‌గా వస్తుంది. నేనిక్కడ 2 కప్పుల సూజీ రవ్వ తీసుకున్నాను. అంటే బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వ తీసుకున్నాక మనం ఒక ప్యాన్‌లో వేసుకొని కంటిన్యూగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ మంచి అరోమా రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ గనక మీకు ఎంత వేగిందో తెలియకపోతే గనక 5 నిమిషాలు వేగిన తర్వాత రవ్వ అనేది నోట్లో వేసుకోండి. మంచి క్రిస్పీనెస్‌గా ఉంటే గనక రవ్వ మంచిగా వేగినట్టే. 5-10 నిమిషాల పాటు సన్నని సెగపై కలుపుకుంటూ వేయించుకోవాలి రవ్వ అనేది ఎప్పుడు. ఇలా వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. అండ్ రవ్వ వేయించే ప్రాసెస్ అంతా సిమ్‌లోనే వేయించుకోవాలి. హైలో, మీడియంలో కాకుండా లో ఫ్లేమ్‌లో వేయించుకుంటే రవ్వ అనేది దూరగా చక్కగా వేగుతుంది. ఇలా వేగిన రవ్వలో మనం కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకోవాలి. చాలా మంది పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటారు. అలా కాకుండా నేను ఇక్కడ చూపించిన విధంగా ఎండు కొబ్బరి, ఒక యాలక్కాయ తీసుకొని మిక్సీ జార్‌లో మెత్తని పొడి కింద పట్టుకొని దీనిని రవ్వ కనుక యాడ్ చేస్తే రవ్వ లడ్డు అనేది చాలా బావుంటుంది. ఈ పొడి రవ్వకి వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. రవ్వలో కొబ్బరి పొడి వేసిన తర్వాత కొబ్బరి పొడి అంతా రవ్వకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పంచదార అనేది యాడ్ చేసుకోవాలండి. పంచదార ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే మనం 2 కప్పుల సూజీ రవ్వకి కప్పున్నర పంచదార తీసుకోవాలి. ఎవరైనా తీపి తక్కువ తినాలనిపిస్తే 1 కప్పు సరిపోతుంది. ఒకవేళ తీపి ఎక్కువ తినాలనిపిస్తే గనక 1 కప్పు సూజీ రవ్వకి 1 కప్పు పంచదార తీసుకోండి. కానీ తీపి ఎక్కువ అవుతుంది. 1:30 పర్ఫెక్ట్ కొలత. ఈ విధంగా పంచదార వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ పాకం అనేది రానివ్వకూడదు. ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లోనే జరుగుతుందండి. స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు. ఈ విధంగా పంచదార మొత్తం కలుపుకున్న తర్వాత మనం పాలనేది కలుపుకోవాలి. ఇక్కడ పాలనేది చల్లగా ఉండకూడదు. కాచి చల్లారిన పాలన్నా ఉండాలి. లేదంటే రూమ్ టెంపరేచర్‌లో ఉన్న పాలన్నా యాడ్ చేసుకోవాలి. పాలనేది ఎప్పుడైనా సరే ఒకేసారి యాడ్ చేసుకోమాకండి. ఇక్కడ నాకంటే అలవాటు కాబట్టి నేను ఒకేసారి వేసుకున్నాను. పాలనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్‌గా జరగాలండి. ఎందుకంటే బొంబాయి రవ్వకి ఉండకట్టే స్వభావం ఉంటుంది. పాలనేది ఎంత క్వాంటిటీ వేసుకోవాలంటే మనం వేసుకునే కొద్దీ లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా లడ్డు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. రవ్వ లడ్డు అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలనేవి చుట్టుకోవాలి. లేదంటే గట్టిగా అయిపోయి లడ్డూలనేవి రావండి. లడ్డూలనేవి చుట్టుకునే ముందు ఒకసారి గరిటెతో పిండిని మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మాత్రమే లడ్డూలనేవి చుట్టుకోండి. రవ్వ లడ్డుని చుట్టుకోవాలంటే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలనేవి చుట్టుకోవాలండి. చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి. అండ్ ఈ రవ్వ లడ్డూలనేవి స్టోరింగ్ పర్పస్‌కి ఉపయోగపడవండి. ఎందుకంటే మనం పాలతో తయారు చేసుకుంటాం వల్ల ఈ లడ్డూలనేవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. రవ్వ లడ్డూలకి గార్నిషింగ్‌గా కిస్మిస్ కానీ, జీడిపప్పు కానీ వాడుకోవచ్చండి. చూసారుగా ఎంతో రుచికరమైన నోట్లో కరిగిపోయే రవ్వ లడ్డూలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే గనక తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ ద్వారా చెప్పండి. అండ్ ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు గనక రెసిపీ నచ్చితే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ అనేది నా రెసిపీ అనేది మరికొంత మెంబర్స్‌కి సజెస్ట్ చేస్తుంది. ఈ లడ్డూలను మీరు కూడా చేసుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. దీపావళి సందర్భంగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళిని సేఫ్‌గా, జాగ్రత్తగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. మళ్ళీ మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేను మీ జోష్నా దిలీప్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.